బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు కోర్టులో పోసాని కృష్ణమురళిని పోలీసులు హాజరుపరిచారు. పోసాని తరపున ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పోసాని జడ్జి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆరోగ్యం బాగాలేదని, తనకు 2 ఆపరేషన్స్ అయ్యాయని తెలిపారు. తనకు ఒకవేళ బెయిల్ మంజూరు కాకపోతే ఆత్మహత్యే శరణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తనను అనవసరంగా ఇరికించారని, తను ఏ పాపం ఎరుగునని తెలిపారు. తనకు ఎలాగైనా 2 రోజుల్లో బెయిల్ వచ్చేలా చేయాలని జడ్జి ఎదుట తెలిపారు. గుంటూరు కోర్టులో పోసాని కృష్ణమురళిని పోలీసులు హాజరుపరిచారు. పోసాని తరపున ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పోసాని జడ్జి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆరోగ్యం బాగాలేదని, తనకు 2 ఆపరేషన్స్ అయ్యాయని తెలిపారు. తనకు ఒకవేళ బెయిల్ మంజూరు కాకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తనను అనవసరంగా ఇరికించారని, తను ఏ పాపం ఎరుగనని తెలిపారు. తనకు ఎలాగైనా 2 రోజుల్లో బెయిల్ వచ్చేలా చేయాలని జడ్జి ఎదుట తెలిపారు.